హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా అక్క వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉందన్నమాట. సో నేను షాపింగ్కి వెళ్తున్నాను. నేను ఏం డ్రెస్సెస్ ట్రై చేస్తాను, ఏది కొంటానో తెలీదు. సో మా మమ్మీ షూట్ చేస్తుంది అంతా. సో మేమిద్దరం వెళ్తున్నాం పీవీఆర్ మాల్కి. సో ఏం చేస్తాము ఎలానో ఈ బ్లాగ్లో చూసేద్దాం. నాకు సెలెక్షన్ చాలా టైం తీసుకుంటా నేను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 3:30 అవుతుంది. సో చూద్దాం నేను ఏ టైంకి ఇంటికి వస్తాను ఏంటో ట్రై చేసి కూడా మీకు చూపిస్తాను. బాయ్, లెట్స్ గో. సో ఫైనల్గా మాల్కి రీచ్ అయిపోయాం. మమ్మీ ఎంతసేపు అవుతుంది అనుకుంటున్నావు నా సెలెక్షన్? అమ్మో దేవుడా, నువ్వు ఎంతసేపు చేస్తావో మౌనిక. భయపడుతుంది. ఇక్కడే మొక్కుతున్నా. మా మమ్మీ భయపడుతుంది అనమాట ఎస్కలేటర్ ఎక్కడానికి. దా మమ్మీ ట్రై చేద్దాం. మమ్మీ దీంట్లోనే జారుతున్నా. కిందికి వెళ్ళాలి. కింద ఉంది రిలయన్స్ ఫ్రెండ్స్. ఏం కాదు ఏం కాదు. కుష్మా ఆకు. నాకు ఎక్సలేటర్ అంటే చాలా భయం. మెల్లగా అక్కడ కాలు పెట్టేసి దిగిపోవాలి. పట్టుకోవాలమ్మా, అంతే. దిగు అంతే. నాకు రిలయన్స్ ఫ్రెండ్స్లో నచ్చలేదు. సో ఇప్పుడు మ్యాక్స్కి వెళ్తున్నాం. చూద్దాం అక్కడ నచ్చుతో లేదు. దేవుడా, ఎక్కడ నచ్చదో దేవుడా. మా మమ్మీ అయితే డబుల్ ఓవర్ యాక్షన్ చేస్తుంది, కావాలని చేస్తుంది నేను జల్దీ నచ్చాలని. సో చూద్దాం. మ్యాక్స్లో ఇలాంటి కలెక్షన్స్, రిలయన్స్ ఫ్రెండ్స్లో మాత్రం ఏం కలెక్షన్ లేవు. ఎస్కలేటర్ ఎక్కనని చెప్పి ఇప్పుడు మెట్లు ఎక్కిస్తుంది. అంత భయం మా మమ్మీకి ఎస్కలేటర్ అంటే. మీ మమ్మీస్కి కూడా భయం ఉంటుందా ఎస్కలేటర్ అంటే? ఉంటే కమెంట్ చేయండి. సో వచ్చేసాం ఉమెన్స్ వేర్కి. చూద్దాం ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది. అయితే కొన్ని డ్రెస్సులు తీసుకొని వచ్చింది, అలా ఏ సెలెక్షన్ చేసుకొని చూద్దామా? లాస్ట్కి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫుడ్ సెక్షన్కి వెళ్తాం, ఏం తిందామని ఆలోచిస్తున్నాం. సో బర్గర్ కింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం.
ఎస్కలేటర్ ఎక్కి పైకి పోయి తినేసి వద్దాం. వద్దు లిఫ్ట్ ఎక్కుదాము. వీడికి ఎక్కితే అయిపోతుంది అమ్మ, ఇది ఎక్కితే అది వచ్చేస్తుంది బర్గర్ కింగ్. దానికి కూడా లిఫ్ట్ అమ్మా. ఏం కాదు లిఫ్ట్ ఎక్కుదాము. లిఫ్ట్ ఎక్కుదాము. అమ్మ చికెన్ ఆర్డర్ చేసి ఏంటి అది కూడా వస్తుంది, బాగుండదు చెప్తున్నా. చికెన్ ఏమవుతుంది చికెన్ తింటే? ఇంకా తీసేసి ఏం ఒక్కసారి తిను. నేను తిన్నా, నేను పోతున్నా. నువ్వు రా. ఒక్కసారి ట్రై నా చేయి. దగ్గర 100 రూపాయలు ఆట కట్టుకుపోతా. ఏం కాదు, ఒక్కసారి తిను. అమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. నీకేం తెలుస్తుంది అది వెజ్జా నాన్ వెజ్జా అని? ఎట్లా తెలుస్తుంది? అది వాడు క్రిస్ప్ చేసి ఇస్తాడు కదా. ఏం చేయడు, ఆ? నేను అన్నీ గుర్తుపడతా. రాదు నీకు, తెలియదు అసలు. రాదంటే గుర్తుపడతాం మనం. రెండు ఏముంటాయి అమ్మ బర్గర్ లోపల పెట్టేది? ఏముంటుంది ఎట్లా తెలుస్తుంది? కర్రీ రాదు కదా, చికెన్ పీసెస్ పెట్టాడు వాడు. నీకేం తెలుస్తుంది? ఆడ రాసింది ఉంది, ఆడ రాసిన కింద కూడా ఉంది నాన్ వెజ్ అని చెప్పి. వెజ్ అని ఉంది ఆడ, నాన్ వెజ్ అని. నేను నాన్ వెజ్ తినిపిస్తాను నీకు. నువ్వు నాన్ వెజ్ తినవు కదా, వెజ్ తింటావు కదా. ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఏం చేయట్లేదు, చేస్తుంది నాన్ వెజ్ చేయట్లేదు. క్రిస్పీ చికెన్ వెజ్ అని రాసింది ఉంది. వెజ్ కవర్ అమ్మా, ఇది జస్ట్ నాన్ వెజ్ అని అట్లా పెట్టమని చెప్పిన. ఇది ఓన్లీ పేపర్ ఒక్కటి చేయనేమన్నా, ఇది నాన్ వెజ్ది. సరే సరే. లాస్ట్కి డెకత్లాన్లో చూద్దాం, మా మమ్మీకి తెలియదు అనమాట. సో ఏముంటుంది ఏంటా అని చెప్పి డెకత్లాన్కి వచ్చాము చూడ్డానికి. నెక్స్ట్ దిల్షనర్కి వెళ్దాం అనుకుంటున్నాం జ్యువెలరీ కోసం, ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ తీసుకుందామని. సో అది షూట్ చేయలేను నేను, చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసాం ఇంటికి. షాపింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 8:30 అయ్యింది. నేను చేసిన షాపింగ్ 2 hours ఏమో, కానీ మా మమ్మీ నన్ను తిప్పింది మాత్రం 3 hours. సో నేను 3 డ్రెస్సెస్ ట్రై చేశాను. సో నేను ఏ డ్రెస్ కొన్నానో కమెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్.